సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ ఎవ్రీ సైజ్ టుడే ఎక్స్ గేమింగ్ అనమాట. సో ఈ రోజు అయితే మనం ఆడుగుతాం జంగిల్ ఐస్లాండ్ సర్వైవల్. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో మనం అయితే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో వరల్డ్కి అయితే నేమ్ పెట్టాలి. సో వరల్డ్కి నేమ్ వచ్చేసి నేను ఈడబ్ల్యూఎస్ వరల్డ్ ఈడబ్ల్యూఎస్ వరల్డ్ అయితే పెడుతున్నా. సో గేమ్ మోడ్ సర్వైవల్. సో క్రియేట్ న్యూ వరల్డ్. సో ఇది వచ్చేసి నా కొత్త మైక్. సో ఆర్డర్ పెట్టినా అని చెప్పినా కదా గైస్. సో ఇది వచ్చేసి ఇదే అనమాట నా కొత్త మైక్. సో క్లియర్గా వినబడుతుంది అనుకుంటున్నా. సో నా వాయిస్ వచ్చేసి సో ఇక చూద్దాం మన వరల్డ్లో. సో ఈ వరల్డ్లో వచ్చేసి సో మనకి లయన్స్, స్నేక్స్, బియర్, జిరాఫీ, సో అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి జంతువుల వాయిస్ వినబడుతుంది. సో ఇంతలో కూడా ఏంద్రా బాబు పెట్టుకుంటే ఓకే. సో మీకు వినవాడు కాబట్టి సో ఇంతైతే ఓకే. సో నా స్కిన్ అయితే రాలేదు. సో ఫస్ట్ నా స్కిన్ చూపెడతా. సో మన స్కిన్ వచ్చేసి ప్రస్తుతానికి ఓ పికాక్ కూడా ఉంది, స్టీవ్ అనమాట. సో చూద్దాం ఇక. హలో పికాక్. హలో హలో హలో. సో పికాక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ పికాక్ కొంచెం ఈ వరల్డ్లో నాకు తెలిసి కొంచెం గ్లిచెస్ ఉండొచ్చు అనుకుంటున్నా. మరి లేదన్నారు కానీ కాకపోతే తెలియదు. సో ఇక్కడ మన నెక్స్ట్ విషయంలో సో ఇదే నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేసి సారీ అట్లా బ్రేక్ చేస్తే మొత్తం బ్రేక్ అయితే నాకు తెలియదు. సో మనకి ఎగ్స్ వచ్చినాయి. సో ఇది ఏం ఎగ్స్ ఇవి? కింగ్ ఫిషర్ ఎగ్స్ అంట. కింగ్ ఫిషర్ గైస్. సో ఇవంటే ఎగ్ షెల్స్. ఓకే నైస్. సో ఈ వరల్డ్లో మనము సో ఫస్ట్ మనకి ఈ బుక్ ఇచ్చిండు. సో ఈ బుక్లో ఏం రాసి ఉందో మనం చదువుదాం ఫస్ట్. ఓకే, యానిమల్ కేర్ గైడ్ రిటర్న్ బై రాల్ పిక్కీ. సో animal capture. So catching an animal takes a little bit work. To catch an animal, it needs to be incapacitated. You can either do until to the point of రకండి కొంచెం తక్కువ పెట్టుకున్నా కదా నాకు బాగా వినబడుతుంది. ఇప్పుడు ఓకే. సో గన్ ఇవన్నీ ఎందుకు లేండి ఇవన్నీ నేను సో ఇవన్నీ మీరు చదవండి, మీకు చూపెడతా. సో కావాలంటే నేను మళ్ళీ చదువుకుంటా వరల్డ్లోకి వచ్చి. సో ఏమైనా కావాలనుకుంటే. సో ఈ బుక్ అయితే మన దగ్గరికి అయితే ఉంచుకుందాం. సో గైస్ ఫస్ట్ ఇది అందరికీ చెప్పాలి ఫస్ట్. సో నా ఫస్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి నిహాంతరాజ్ అంకం వ్లాగ్స్. సో వీటినే నేను నా ఛానల్ నా పేరు ఎందుకని సో తీసేసి ఎవ్రీ సైజ్ స్టూడియో అది నేనే వీడియోలు పెట్టిన అంతకుముందు. సో వ్లాగ్స్ అవన్నిటి సో అవన్నిటిని ప్రైవేట్లో ఉంచేసిన. సో ఫ్యూచర్లో అయితే రివీల్ చేద్దాం లేండి. సో అట్లాంటివి సో దాంతోనే నాకు చిన్న వాటితోనే నాకు అన్ని సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిండు. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తెలుస్తా. సో ఇప్పుడు కూడా తెలుస్తా. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఇంకా ఎక్సైడ్ అయ్యి ఇంకా కొత్త వీడియోలు తేవాలి మన వాళ్ళకని అన్నట్టుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ ఇట్. సో ఇవన్నీ మీకు చూపెడతా. సో మీరు చదువుకోవచ్చు ఇవన్నీ. ఓకే అంతే. సో అదనమాట బుక్లో. సో ఫస్ట్ మనము ఈ వరల్డ్లో సో ఈ ట్రీ అనేది 1 బ్రేక్ ట్రీ అనమాట. సో ఇలా బ్రేక్ చేస్తూ ఉండాలి. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఎంతసేపు ఇప్పుడు ఎంతసేపు రా బాబు. సో నా వాయిస్ క్లియర్గా వినబడుతుందా మైక్? సో ఇంకొక విషయం అయితే చెప్పాలి మీకు. సో అదొక్కటి కంపల్సరీ చెప్పాల్సిందే మీకు అది. ఓకే సో ఇంతేనా?
కింద ఇంకో ఎగ్ ఉంది. ఎగ్ ఓకే. ఓ ఎగ్స్ అంటే నెక్స్ట్ ఉండొచ్చు పైన. సో ఎగ్స్ని అయితే ఒక్కొక్కటి ఇదేంటిది పేరు బడ్ పలకడం కత్తలేదు. బడ్డింగర్ ఎగ్ అంట. ఇది కివి అట. సో ఏం రాలేదు. ఏం రాలేదు. సో ఓకే. సో ఫస్ట్ మనము సో ఈ వరల్డ్లో చెప్పాల్సింది మెయిన్ థింగ్ అంటే 100 days సర్వే కావాలి. సో ఇక్కడ షీప్స్ ఉన్నాయి. సో బెడ్ కోసం మనము తీసుకుందాం. ఫస్ట్ షీప్స్ని అయితే చంపేద్దాం బెడ్ కోసం. ఓ సౌండ్స్ ఏంటిరో బాబు. ఆగాలి. ఓకే హార్డ్ కోర్ చెప్తా అన్నా కదా. సో అది వచ్చేసి ఏంటిదంటే ఒక్క నిమిషం గైస్. ఫస్ట్ నేను ఈ షీప్స్ని కలెక్ట్ చేసుకుంటే నాకు ఒక్కటి అయిపోద్ది. ఓకే 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 కమాన్. ఓకే ఏం కాదు, ఏం పర్లేదు. ఓకే మన రకరకాలమైన సౌండ్స్ అయితే వినబడుతున్నాయి మనకి. ఓకే 3 ఓకే ఈ షీప్స్ ఉంచనిద్దాం లేదు. సో ఇవి పాండాస్. ఏం చేయ మిమ్మల్ని. అయ్యే తండ్రి ఏం చేయ. సో ఫస్ట్ మనకు ప్లాంక్స్ వచ్చినాయి కాబట్టి స్టోన్ ఏజ్కి అయితే అప్గ్రేడ్ అయ్యాం ఫాస్ట్గా. ఓకే సో ఈ వరల్డ్ అయితే మనం 100 days అయితే సర్వే కావాలి. సో మనం ఎంతవరకు సర్వే అవుతారో చూద్దాం. ఒక క్రాఫ్టింగ్ టేబుల్. సో 100 days అయితే పక్క. సో 100 daysలో ఏమేం చేస్తామో చూద్దాం. సో స్టిక్స్ ఉన్నాయి కాబట్టి స్టిక్స్ పికాక్స్ వేసుకుంటే ఫాస్ట్గా. అరే ఓకే పికాక్స్ నైస్. సో దీన్ని ఓకే బ్రేక్ చేద్దాం. సో ఈ ఎగ్షెల్ ఏమన్నా పనికొస్తా గైస్? ఏమన్నా పనికొస్తే మాకు చెప్పండి. అంటే ఇక్కడ ఇంకా ఎలా చేయొచ్చు అంటే మీకు తెలుసుంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి గైస్. ఇంకా వేరే ట్రీస్ ఉన్నాయి. అక్కడ షీప్స్ ఉన్నాయి. మన ఫుడ్ పర్పస్ అయితే అనుకుంటా. సో ఒక షీప్ని అయితే ఓకే మన షీప్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. మన ఫుడ్ పర్పస్ అయితే అయింది. కమాన్ షీప్ కమాన్ అంటే ఏం కాదు. అరే ఎంతసేపు రా బాబు. అరే పికెట్స్ అయిపోతుంది దీని కొడితే. ఓకే నైస్. ఎక్సెల్తో మనం ఇట్లా ప్లాన్ చేయొచ్చా? ఏదో ర్యాండమ్లో కొట్టిన సార్. రావాలమ్మా రావాలి. ఓకే ప్రస్తుతానికి చాలేయండి ఇవి. సో అక్కడ స్టోన్ ఉంది. సో ఇదేంటిది? ఓకే గ్రావెల్. విషస్. అరే దీని పేరు ఏదో ఉండే. ఇదేంటిది? ఐరన్. అరే ఇది బొమ్మ షాపా అదేంటో మనకేం తెలుసు. ఇక్కడ ఐరన్ కూడా ఉంది. సో మనకి లక్కీగా ఐరన్ కూడా దొరికేస్తుంది. ఫస్ట్ అయితే ఈ కాబుల్ స్టోన్. సో ఈ వర్జన్ వచ్చేసి మీకు చెప్పలే కదా. సో ఈ వర్జన్ వచ్చేసి 1.12. చాలా పాత వర్జన్. సో మన కొత్త వర్జన్లో అయితే దొరకలేదు గాయస్ నాకు ఇట్లాంటివి. సో అందుకే పాత వర్జన్ అయితే ఏమున్నది. సో ఎంజాయ్ చేయొచ్చు సో అన్నట్టు. సో అది ముఖ్యం. ఓకే ఈ పికాక్స్ బ్రేక్ అయ్యేంత వరకు కొట్టేద్దాం. ఏ వర్జన్ అయితే ఏమున్నది మైన్క్రాఫ్ట్ కాకపోతే కొన్ని అప్డేట్స్ వస్తాయి అంతే కదా. సో ఇలా పెద్ద 1.12 అంటే పాతదే అనుకోండి. సో బట్ దొరికేసి నేను ఆడుతున్నా అంతే. ఏమేమో రకరకాలమైన సౌండ్స్ వస్తాయి నాకు ఇదే. ఓకే బ్రేక్ అయిపోయింది. మనకి పిగ్ నల్ల పిగ్ మోర్ల పండే పిక్. ఇది మోర్ల పండుపో అందుకే నల్లగా ఉన్నదంట. ఓకే మనకి ఇక్కడ ఐరన్ దొరికింది. సో ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్. సో క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చాయమ్మా. సో ఓకే
క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి కొన్ని స్టిక్స్ తోని కాబుల్ స్టోన్, మనకు ఒక పికాక్స్, దాని తర్వాత ఒక యాక్స్, తర్వాత ఒక యాక్స్. నైట్ అయింది. సో ఫస్ట్ మనం బెడ్ అయితే వేసుకుందాం. బెడ్ ఇక్కడ ఉందా బెడ్? దాని మొదలు యూజ్ చేసుకుందాం. ఒక బెడ్, అరే బెడ్ వచ్చేసింది. సో ఇవి పైకి పోండి. సో ఫాస్ట్గా స్లీప్ ఇద్దాం. సో మీకు ఒకటి విషయం ఏదో పెట్టాలి, ఆప్స్ వచ్చినా పర్లేదు కానీ, సో యానిమల్స్ అయితే పండుకుంటాయి. సో ఇప్పుడే పండుకుంటలేవు, ఇంకా నైట్ కానట్టుంది. సో నేను ఒక్కటి అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటిదంటే, సో ఇక్కడికి రావాలి. సో ఇక్కడ ఐరన్ ఉంది. సో యానిమల్స్ పండుకుంటున్నాయి గైస్. సో మామూలుగా యానిమల్స్ అయితే పండుకుంటున్నాయి. సో ఈ యానిమల్స్ కాదు. సో ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నాయంటే చూపెడతా, లేదంటే మళ్ళీ తర్వాత వచ్చిన ఎపిసోడ్స్ ఏదో చూపెడతా మీకు. సో నాకు తెలిసి ఇక్కడ జాంబీస్ అయితే ఏం స్పాన్ కావనుకుంటా. సో నైట్ పూట కూడా మనం తేలచ్చు. సో ఇవ్వంటే ఓకే ఎన్ని ఉంది. ఓకే నైస్, ఒక దెబ్బకే పోయింది. ఓకే నైస్, కామన్ ఫుడ్ పర్పస్. ఈ యానిమల్స్ బేర్ అట్లాంటివి అయితే పండుకుంటున్నాయి. సో చూస్తున్నాను మీకు చూపెడదామని చూస్తున్నా. ఓకే మనకి జాంబీస్ ఇట్లా ఏం స్పాన్ అవుతలేవు. సో అదొక మంచి. నో కౌస్ వద్దు మనకి. ఓకే జాంబీస్ ఇట్లా ఏం స్పాన్ అవుతలేవు కాబట్టి సో మనం నైట్ పూట కూడా ఆడొచ్చు అది. సో మనం వీళ్ళైతే ఎక్కువ బిల్డ్స్ చేయడానికి అయితే వద్దాం ఈ వరల్డ్లో. సో ఈ సర్వైవల్లో అయితే ఎక్కువ బిల్డ్స్ చేయడానికి వద్దాం. సో మనకి షేడర్ పెట్టుకున్న షేడర్స్ అయితే లేవు గైస్ ఈ 1.12లో అయితే. సో మనం ఎంత దూరం వచ్చేసినాం. ఓకే ఇక్కడనే ఉంటుంది ఐరన్ కలెక్ట్. అరే ఫస్ట్ మనకి కోల్ దొరకాలి. కోల్ దొరకలేదు. సో మనకు ఫుడ్ లేదు. సో ప్రస్తుతానికి వుడ్ చార్కోల్ ఎట్లా వేస్తారు? మనకి అవి బ్లాక్స్ కావాలి. పికాక్స్ బాగా సౌండ్ చేస్తున్నాయి. స్పాన్ కారనుకున్నా మాప్స్. ఇది కూడా ఉన్న దారిలా నాకు తెలియదు. ఇంత నైట్ అయినప్పుడు ఒకటి మన చుట్టుపక్కల ఒక్కటన్నా ఉండాలి కదా. స్పాన్ అవుతారు గైస్. నేను ఏదో అనుకున్నా కానీ స్పాన్ అవుతారు. సో బెడ్ వేసేసి పండుకుందాం. స్పాన్ కారనుకున్నా, ఇదేంద్రా బాబు స్పాన్ కారనుకున్నా నేను. పెద్ద విషయమే మనకి అయితే. ఓకే ఐరన్ అవుతుంది. సో ఐరన్ ఫస్ట్ ఐరన్. సో ఐరన్ వచ్చేయాలమ్మా. ఐరన్ వాటర్లో అయితే ఎక్కువసేపు పడుతుంది తెలిసిందే. ఓకే సో మనకి ఐరన్ వచ్చినాయి. సో కోల్ దొరకాలి కదా, మనకి కోల్ కావాలి. సో ఫస్ట్ అయితే కోల్ ఎత్తుకోవడానికి అయితే పోదాం. కోల్ దొరికితే టార్చెస్ అట్లా, లేకపోతే ఫుడ్ ఇంకుక్స్. వీడికి ఏమైతే లేదు. అబ్బో ఇది కొంచెము తేడా ఉన్నట్టుంది వాళ్ళు. ఓకే సో ఇదంతా మనకు ఒక ఐస్లాండ్. కోల్ ఇక్కడ దాకా వచ్చిన కోల్ చూలే. ఓకే కోల్ కమాన్ ఏ అమ్మో ఇంత కోలా. బాబోయ్ దేవుడా, లిటరల్లీ ఇంతగానమ్మా కోల్. అమ్మో ఇది చూడండి గైస్, ఇదంతా కోలే. 20 చికెన్ స్వాడ్ కూడా వేసేసుకుంటా అయిపో. మనకి వుడ్ కూడా తీసేసుకుంటే ఒక పని అయిపోద్ది. సో ఇంకెక్కడన్నా కోల్ లేకపోతే ఐరన్. అరే ఇది తీసుకోలేదు.
ఎక్కడన్నా ఐరన్. ఓకే ఓకే. ఓ అది దీన్ని ఏమో అంటారు. ఓ ఇది చాలా బాగుంది గైస్. వరల్డ్ అయితే ప్రతి ఒక్క యానిమల్. సో లయన్స్ కూడా ఉంటాయి గైస్ ఇక్కడ. లయన్స్ స్నో భయం వచ్చేసినావు. సో లయన్స్ కూడా ఉంటాయి. ఇదేంటిది? హలో. ఓ సారీ, ఏమన్నా అంటదని కొట్టినా. ఇదేంటిది? అమ్మో గైస్ ఇది కొడుతుంది. అనవసరంగా కొట్టినా దాన్ని. సారీ సారీ సారీ. ఓ ఫస్ట్ మనకు ఫుడ్ లేదు. సో మనకు ఫుడ్ చికెన్ కూడా లేపేద్దాం. ఇంకేంటి ఎక్కడ పోయింది? ఓకేలే పోతే పోనీ. ఇక్కడ బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఓ ఇదంతా డివైడ్ కావద్దు. సో ఫస్ట్ మనం ఫుడ్, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ద ఫుడ్. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పడేస్తే సో ఇక్కడ అవసరం లేదా? ఉండాలేమో అనుకున్నా. ఓకే. సో దీని పక్కన ఫర్నేస్. సో ఫర్నేస్లో ఫస్ట్ మనకి ఏది ఎక్కువ వచ్చింది? సో ఇది. సో ఇక్కడ ఒక కోల్ అయితే పెట్టి చూసిన. ఓకే ఎగ్ కొన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో క్రాఫ్ట్ ఎగ్స్. నైస్ నైస్. అమ్మో ఇన్ని కడమా. ఓకే మీ దగ్గర తర్వాత వస్తా. మీరు ఇట్లనే ఉండండి. మనకు ఫుడ్ సోర్స్ కూడా బాగానే అయిపోద్ది. సో ఫస్ట్ ఓకే ఉండనివ్వండి. ఫస్ట్ అయితే కొన్ని తినేద్దాం. సో 3 అయితే ఫుల్ అయితే అంట. అందర్ హాట్స్. ఓకే పచ్చిది తింటే ఒకటి అయిపోద్ది కదా. పచ్చిది ఒకటి తినేస్తా. ఓకే పచ్చడి ఏం కాదు. వస్తున్నా అక్కడ ఒక స్వాడ్ వేసేసుకుందాం. ఒక స్వాడ్కి పట్టేసి సో ఐరన్ కూడా స్మెల్ట్ చేసేస్తే అయిపోద్ది. నెక్స్ట్ అయితే ఫుడ్. 5 హార్ట్స్ అంట. 5 హార్ట్స్ కిల్ చేస్తాడు ఇది. టోనీ కూడా బాగా పవర్ఫుల్లే. ఓకేలే ఇప్పుడు సర్ఫేస్ ఫుడ్ నువ్వు వద్దు. నువ్వు వద్దు. కమాన్. నో చికెన్ కమాన్. చికెన్ కమాన్. ఓ ఇదేంటిది? క్యారెట్. ఓకే కమాన్ చికెన్ బ్లాక్ చికెన్. కమాన్. ఏ నల్లకోడి. ఒకసారి. అబ్బో ఏమో పురుగులు ఉన్నాయి గైస్. ఇగో చూసినా ఏమేమో పురుగులు. ఇదేంటి పురుగు ఇది? అబ్బో ఏమో పురుగులు ఏంటి? ఓకే కోల్ ఉంది ఇక్కడ. కోల్ కలెక్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఎంత దొరుకుతుంది ఇక్కడ కోల్? ఓకే దొరికినా మంచిదే, ఏం కాదు. బీవచ్చు కోల్. ఫుల్ హెవీ. కోల్. అరే ఆడొక్కడే పెట్టొచ్చిన. ఎంత అయిందో? ఓకే ఎన్నిరా బాబు? కొన్ని కాబుల్ స్టోన్ అయితే కనెక్ట్ చేద్దాం. అరే మళ్ళీ కోల్. ఏంది గైస్ ఇది? కోల్ నన్ను వదిలేటట్లేదు. కొన్ని టార్చెస్ వేసుకుందామా సపరేట్గా? కొన్ని టార్చెస్ ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. కొన్ని టార్చెస్ 4 అంటే ఒక 8 హాఫ్ లో పెట్టేసుకుంటే అయిపోద్ది. ఫస్ట్ మనం ఒక షీల్డ్ కూడా వేసేసుకోవాలి.
సో ఒక్క నిమిషం డైనమిక్ లైట్స్ అడిగితే ఆన్ చేద్దాం. ఉన్నాయంటారా డైనమిక్ లైట్స్. ఓ అప్పట్లో లేదా అయింది డైనమిక్ లైట్స్ ఏది డైనమిక్ లైట్స్ అరే లేనట్టుంది. ఓకే నో ప్రాబ్లం. ఒక టార్చ్ తీర పెట్టేసి మిగతా పని మనం చేసేసుకుందాం. ఇక్కడ బీ వచ్చు. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఈ కోల్ కలెక్ట్ చేసేదంటే మీకు టైం ల్యాబ్స్లో అయితే పెట్టచ్చు. ఎందుకంటే ఇదంతా చూసిన అనుకో మీకు పిచ్చిలు అయిపోద్ది. ఓహమ్మో ఇదంతా ఏంది కోలు, ఇదంతేంది ఐరన్ దొరికితే అయిపో ఇట్లా. ఓకే నైస్. ఓకే టార్చ్ కమాన్. సో ఫస్ట్ పైకి అయితే వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళి పైకి. సో ఇలా 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 ఓకే ఉండు అన్నే ఉండు కొడినట్టున్నా అక్కడ. ఓకే ఎన్ని అయినాయి 5 అయినాయా ఒక్కొక్క కోల్. అబ్బో స్టార్ట్ అయ్యేది 5 అయినాయంటే 6 ఇక్కడ. సో ఇంకొకటి చేసుకుందాం పోయేదే ఉంది, ఇంకొక ఫర్నేస్ కూడా చేసేసుకుందాం. ఓకే ఫర్నేస్ ఓకే నైస్. సో ఇక్కడ పక్కన పెట్టేసి ఇందులో ఐరన్ అయితే స్మెల్ చేద్దాం. ఓకే నైస్. ఊలు మనకు కాదనుకుంటున్నా ప్రస్తుతానికి ఊలైతే. ఓకే సో ప్రస్తుతానికి మనకు చిన్న బేస్. సో ప్రస్తుతానికి మనకు చిన్న బేస్ అనమాట ఇది. ఓకే ఐరన్ స్మెల్ట్ అయింది అనుకోండి, షీల్డ్ వేసేసుకుందాం. షీల్డ్ అవసరం రాకపోయినా ఉండాలి కదా షీల్డ్. ఓకే 3. సో ఈ ఒక్కొక్కరు సరిపోద్ది, స్మెల్ట్ అయిపోద్ది. ఏమేమి ఉన్నాయి ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయా? కొత్తగా అంటే ఏం లేనట్టున్నాయి నాకు తెలిసి. ఇవన్నీ మనకి తెలిసినాయి. ఇది గోల్డ్ డైమండ్స్ వరకు కూడా ఉన్నాయి. డైమండ్ ఆర్మర్ వరకు లాస్ట్ నెదర్ అయితే లేదు. సో అయినా ఎందుకుంటుంది 1.12. ఇది డక్ ఉంది. సో ఇది గోల్డెన్ హార్ట్స్. ఓకే కొత్తగా ఏం లేనట్టున్నాయి నాకు తెలిసి. ఉల్ఫ్, ఓహో ఉల్ఫ్ హెడ్ అంట, బేర్ హెడ్, గ్రైండర్ హెడ్, మూజ్ హెడ్ రకరకాల ఉన్నాయి. బియర్ హెడ్ ఇదేంటో అన్నవే. ఇదేంటిది హ్యాండ్ ఆఫ్ ఫేడ్. ఇవన్నీ మనకి ఎప్పుడు దొరుకుతాయో మరి. ఓకే ఇది మహాంగై డోర్ అట. ఓకే డోర్స్ కూడా వేరే ఉన్నాయి పెట్టుకోలేం మనకు. ఓ రఫ్లేషియా రూట్. ఓకే నైస్. ఫ్లవర్ ఆఫ్ టెర్టియం, బ్లూ ఫైర్. ఓకే చాలా ఉన్నాయి గైస్ ఇవి. ఎగ్స్ ఇవన్నీ ఎగ్లు. ఓ ఇదేంటిది రెప్టైల్ ప్లేట్, రెప్టైల్ హెల్మెట్, రెప్టైల్ పాయింట్, రెప్టైల్ బూట్స్. సో ఇది కూడా వేసుకుందాం మీద ఆర్మర్ టైప్ ఉంది, అది కూడా రెప్టైల్ అంట. ఇదేంటిది ఫర్ చెస్ట్, ఫర్ బూట్స్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? గోస్ట్ ఆమ్లెట్ ఓ రకాలే ఉన్నాయి. సో 100 daysలో కాకపోయినా కానీ అయినా పెంచుదాం. అవునా 100 days కాకపోయినా కానీ చేద్దాం. సో ఎందుకంటే వెరైటీగా ఉన్నాయి. స్టోన్ స్పెట్లియో డెమ్మట, ఏమో పేర్లు మనకు పలకత్తలేవు వయసు, ఏం చేయను. సో ఇవేంటి పేపర్ వాల్. వామ్మో ఇవన్నీ వేసుకోవచ్చు. ఇది ఎట్లా వేసుకోవచ్చు మరి? చెర్రీ వుడ్ ప్లాంక్ హ్యాండిల్ అంట. హ్యాండిల్ ఎట్లా వేస్తారు? హ్యాండిల్ అంటే సో మనకి రివర్ కేన్ లేకపోతే స్టిక్స్తోని మ్యాంగట వూల్ అంట, లేదంటే స్ట్రింగ్, లేదంటే లెదర్. అరే మనం కౌ చంపొద్దు అనుకున్నాం కదా. ఏం కాదు గైస్. సో కొన్ని వాళ్ళ మీట్ అయితే తినా కానీ సో నాకు లెదర్ అవసరం. సో మనకి ఐరన్ డేంజర్ అట. సో ఐరన్ ప్లస్ హ్యాండిల్. ఓకే ఇవన్నీ చేసేసుకుందాం గైస్. ఇవన్నీ ఉన్నాయి చాలానే ఉన్నాయి. సో ఏంటిది గోల్డెన్ హ్యామర్, గోల్డెన్
హ్యాండిల్ ఒకటి ఉండాలి. సో ఫస్ట్ మెయిన్ అన్నిటికీ హ్యాండిల్ అయితే కంపల్సరీ కావాలి. సో ఇది ఒక బో. నైస్. ఓహో అమ్మో ఇవన్నీ ఏంటి స్పాన్. ఓహో ఇది గోల్డెన్ ఎగ్స్. రా బర్డ్ మీట్, కుక్డ్ బర్డ్ మీట్ అంట. సో మనం బర్డ్స్తో కూడా చేసుకోవచ్చు. ఫ్రాగ్, రా ఫ్రాగ్ లెగ్, కుక్డ్ ఫ్రాగ్ లెగ్. ఓకే. లయన్ ఫ్లుష్. ఓకే. రిచ్మెంట్ బాల్. ఈ సిరీస్ అయితే బాగానే పెద్ద కంటిన్యూ అయిపోద్ది. పక్కా రాసేసుకోండి. ఇక రాసేసుకున్నాడు కాదు, ఫస్ట్ నైట్ అయింది ఆడ. అరే అరే సారీ, అప్పటి నుంచి ఈ నొక్కుతాను నేను, డబ్ల్యూ నొక్కాలి కానీ. ఓకే. సో మనకి పక్క అయినాయి. సో మనకి మొత్తం 15 అయిపోయి. ఓకే ఆల్రెడీ తినేసినాం కదా. ఐరన్ స్మెల్ట్ అయిపోయింది 4. సో ఒక షీల్డ్ వేసుకున్నాం, పికాక్స్ వేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఒక పికాక్స్ వేసుకుందాం. బెటర్ టు హ్యావ్ ఎ పికాక్స్. షీల్డ్ కూడా అయింది చెప్పాలంటే. ఒక ఐరన్ పికాక్స్ అయితే అయింది. షీల్డ్ ఇక్కడ పెట్టేసి దీని చుట్టూ ఇలా పెట్టేస్తే మనకి షీల్డ్ వచ్చేస్తుంది. సో ఇలానా? ఓ షెట్. ఇలా. సో దీన్ని సో దీన్ని మనం సో దీన్ని మనం ఇన్వెంటరీలో పెట్టేసుకుంటాం. సెట్. ఓకే డన్. సో మనం ఐరన్లో కూడా అప్గ్రేడ్ అయితే అయిపోయినాం. సో గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఇంతే అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా అయితే బాగా చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. Bye guys, I'll see you on the next episode.